నేను వారంత గొప్పవారిని కాను, నాకేమీ రాదు అనుకుంటున్నారా? అయితే ఈ కథ మీకోసమే. ఒక చీమ నిరంతరం పనిచేస్తూనే ఉండేది, కానీ సంతోషంగా ఉండేది కాదు. ఒకరోజు నీటి మీద తేలుతూ ధ్యానం చేస్తున్న ఒక స్వామీజీని చూసింది. 2-3 రోజులు గమనించింది. అలాగే నేను చెయ్యాలి అనుకుని నీటిలోకి దూకింది. నీటి ప్రవాహ వేగానికి కొట్టుకుపోతూ రక్షించండి, కాపాడండి అని అరుస్తుంది. ఈ అరుపులు విని అదృష్టవశాత్తు అక్కడే ధ్యానం చేస్తున్న స్వామీజీ చీమని కాపాడారు. భయపడుతున్న చీమతో స్వామీజీ ఇలా అంటారు: ప్రతి ఒక్కరికి భగవంతుడు ప్రత్యేకంగా ఏదో ఒక విశేషత ఇస్తాడు. నీకు శ్రమించే గుణం ఇచ్చాడు, నాకు ధ్యానం చేసే శక్తి ఇచ్చాడు. ఎవరి విశేషత వారిది. ప్రపంచంలో అందరూ గొప్పవారే, కానీ భిన్నమైన వారు. మనకి లభించిన తెలివితేటలను, శక్తి సామర్థ్యాలను ఈశ్వర ప్రసాదంగా భావించాలి. ఆయన స్మరణ మనలో ఇంకా విశేషతలను పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు నేర్చుకుంటానంటే ధ్యానం నేను నేర్పిస్తాను, నేర్చుకో. కానీ కృషి, పట్టుదల, శిక్షణ లేకుండా ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోకు అంటారు. భయపడి వామ్మో ఇంకా మళ్ళీ నీటిలోకి రాను అని చెప్పి పారిపోయింది చీమ. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, మన ప్రత్యేకతే మన బలం. కొత్త విషయాలు తెలుసుకోవాలి అనుకోవడం మంచిదే, కానీ మిమ్మల్ని తక్కువ చేసుకోకండి. కొత్త స్కిల్స్ నేర్చుకోండి, కానీ పూర్తి అవగాహన లేకుండా ఏ పని చేయకండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఫ్యూచర్.